Co-sponsored by Vaira Family Restaurant, National Highway, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లా భద్రతా కమిటీ సమావేశం. మాదక ద్రవ్యాల విక్రయం, వినియోగంపై ఉక్కుపాదం. అన్నవరం దేవస్థానంలో మరో బృహత్తర పథకం, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం. జగంపేటలో బీబీజీ రామ్జీ పథకం లాంచింగ్. రాజపూడిలో పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల. కాకినాడ జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. జిల్లాలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, పట్టణ రహదారులపై గత త్రైమాసిక కాలంలో జరిగిన ప్రమాదాలపై సమీక్షించి తరచూ ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్ ప్రదేశాలను సురక్షితంగా మలచేందుకు చేపట్టవలసిన చర్యలను ఆయన అధికారులతో చర్చించారు. జిల్లాలో రోడ్లపై సంచరించే ప్రజల భద్రతను పట్టించుకోకుండా మితిమీరిన వేగంతో నిర్లక్ష్యంగా నడుపుతున్న టిప్పర్లు, బైకుల చోదకులపై కఠిన చర్యలు చేపట్టాలని రవాణా పోలీసు అధికారులను ఆదేశించారు. నిర్దేశిత ప్రదేశాల్లో కాకుండా జాతీయ రహదారులపై వాహనాలను నిలపటాన్ని పూర్తిగా అరికట్టి అవాంఛనీయ ప్రమాదాలను అరికట్టాలని ఆదేశించారు. అలాగే రహదారుల కూడళ్ల వద్ద విద్యుత్ సోలార్ దీపాలను వీధిగా ఏర్పాటు చేయాలని ఎన్హెచ్ అధికారులకు కలెక్టర్ సూచించారు. ఏదైతే ఈ పెయింటింగ్ ఉందో, పెయింటింగ్ అనేది ప్లేసెస్ ఏమవుతుంది, ఈ మట్టి అన్ని కూడా రోడ్ పైన వచ్చేస్తున్నాయి. హెవీ వెహికల్స్ ఎస్పెషలీ వేరెవర్ ఈ మైనింగ్ రిలేటెడ్ వెహికల్స్ వస్తున్నాయి. కత్తిపుడి అండ్ అదర్ ప్లేస్ స్కిడ్ అయ్యే అవకాశం కూడా ఉంది ఆ ప్లేసెస్. రైట్. సో అదర్ దాన్ ప్రతి మాకు రాక్ సెరామిక్స్ దగ్గర సార్ ఉండూరు లేబర్ పిక్చర్ సార్ ఈ స్కెచ్ ఇల్యూమినేషన్ అయితే ఏం చేశారు సార్. మధ్యలో 5 కలర్ సెంటర్ లైన్ మార్కింగ్ క్యాటైజ్ వచ్చేస్తే ఓకే అది చాలా ఆ స్కెచ్ మనకు చాలా ఎక్కువ యాక్సిడెంట్ అయిపోతుంది సార్. ఎక్కడ వరకు మీరు రాక్ సెరామిక్స్ నుంచి ఆ పాయింట్ లో మొత్తం నిన్నచ్చా అది ఏడీబీ ఆర్ఎంబి అదంటే అట్లీస్ట్ డిసెంబర్, నవంబర్, డిసెంబర్ పడుతుంది. మీన్ వైల్ అది సామర్లకోట బ్రిడ్జ్ ఉంది కదా, మన ఫ్లైఓవర్, అది మనం అటెండ్ అవ్వాలి. మన లాట్ ఆఫ్ ఆటోస్, టూ వీలర్స్, సో దట్ ప్లేస్ హ్యాస్ టు బి క్లీన్డ్ అప్ అండ్ రీకార్పెటెడ్. సార్ సెంట్రల్ లైన్ మార్కింగ్ అనిపించేసి క్యాటైజ్ ఇస్తే సార్ ఒక హెవీ వెహికల్ పెడతాం సార్. మిషన్ ఎక్స్పోజర్తో పెడతాం. డార్క్గా ఉంది సార్. డార్క్ వల్ల ఒక లారీ మహారాష్ట్ర యూపీ నుంచి అతను 2 వీలర్స్ తీసుకొస్తున్నాడు సార్. తెలుసు సార్. ఆ చీకట్లో ఎక్స్పోజర్ అయినటువంటి ప్రొజెక్షన్ ఉన్నటువంటి ఆ మిషనరీ డ్రైవర్ ట్రై చేయండి. లేకపోతే యూ టేక్ ద కాకినాడ కార్పొరేషన్ సపోర్ట్. ఇంకా కాకినాడ టు అమలాపురం 7 black spots. హైవే ఇటు సైడ్ మీకు వస్తుందా, ఆర్ఎంబికి వస్తుందా స్ట్రెచ్ బిట్వీన్ పండూరు టువర్డ్స్ కాకినాడ అప్ టు అచ్చంపేట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ పథకం జిల్లా స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమం జగ్గంపేట మండలం రాజపూడిలో ఘనంగా ప్రారంభించారు. డ్వామా పీడీ ఎస్ మధుసూదన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై నరసన్న చెరువుకు ప్రత్యేక పూజలు నిర్వహించి నూతన పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ వీబీజీ రామ్జీ నూతన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో శ్రామికుల సంక్షేమం కోసం గతంలో ఉన్న
NREGS పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం విబిజీ రామ్జీ పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దానికి మరింత మెరుగులు దిద్ది ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా చూసుకున్నట్టయితే మరి మన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ప్రారంభించేటటువంటి ఈ ఉపాధి హామీ పథకం రామ్జీ పథకం ఏదైతే ఉందో పేరు మార్చినటువంటి పథకం, ఆ పథకాన్ని తిరుపతిలో ప్రారంభించారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో ప్రారంభించారు. అలాగే మన జిల్లాలో మనం రాజపూడిలో ప్రారంభించుకున్నాం. జేసీ గారు, నేను, అలా మీరందరూ కలిసి ప్రారంభించుకున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ దీని మీద చాలా మందికి అవగాహన లేక, ఆలోచన లేక రామ్జీ పథకం అంటే మహాత్మా గాంధీ పేరు మార్చేశారు అని చెప్పి విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. మహాత్మా గాంధీ పేరు మార్చడం, ఆయన ఆలోచనలకు అనుగుణంగానే ఈ పథకం ముందుకెళ్తుంది, మరింత మెరుగులు దిద్దుకుని ముందుకెళ్తాం. ఎందుకంటే ఆయన పోరాటమే, మహాత్మా గాంధీ యొక్క పోరాటమే ఆకలి డొక్కలు పైకి లెగాలి అని చెప్పి స్వేచ్ఛాయుత వాతావరణంలో భారతీయుడు ప్రతి ఒడు జీవించాలని చెప్పి స్వాతంత్ర్య పోరాటం చేసి సత్యాగ్రహంతో ఆయన సాధించినటువంటి పరిస్థితే కాకుండా భారతదేశానికి ఒక మంచి సూక్తినిచ్చాడు. అటువంటి మహనీయుడు ఆయన. సత్యమేవ జయతే. మనిషి ఎప్పుడు సత్యాన్ని నమ్ముకుని సత్యాన్ని మాట్లాడుతూ వెళ్తే బ్రహ్మాండమైనటువంటి సూక్తి ఇస్తూ ధర్మాన్ని కాపాడు, ధర్మం నిన్ను కాపాడుతుంది. అటువంటి మహనీయుడిని భారతదేశం ఎప్పుడు మర్చిపోదు. కానీ ఇక్కడ ఏదైతే రామ్జీ పథకం ఉందో దీని పేరు మార్చడం జరిగింది. అంటే అంతకంట పురాణాలు ఘోషిస్తున్నటువంటి రామరాజ్యంలో ఏదైతే ఆకలి కేకలు లేకుండా ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారో అంత సుఖశాంతులతో ఉండే విధంగా రాముడి పేరుతోటి ఈ పథకాల్లో మెరుగులు దిద్దాలి అని చెప్పేసి ఈనాడు కూటమి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి కార్యక్రమాన్ని పెట్టడం. అందులో భాగంగా చూసుకున్నట్టయితే మెరుగుల దిద్దడంలో భాగం అప్పుడే రామరాజ్యం ప్రారంభమైంది. సామాన్యుడికి ఆకలి కేకలు లేకుండా 100 రోజులకే నిన్నటిదాకా ఉన్నటువంటి ఈ పథకం 125 రోజులకు వచ్చాయి. నిన్నటిదాకా రైతాంగానికి ఇబ్బంది అయినటువంటి ఈ పథకం రైతుకు వెలుసుబాటును కలిగించింది. అంటే ఆ సమయంలో ఈ పథకం ఉండదు. రైతు పని చేసుకోవడానికి అవకాశం ఉండే విధంగానే, కూలీలు దొరికే విధంగానే, అలాగే 125 రోజులు ఏదైతే పని దొరకనటువంటి రోజులు ఉంటాయో ఆ రోజుల్లో 125 రోజులు, 25 రోజులు పెంచడమే కాకుండా ఇక్కడ శ్రామికుడి యొక్క శక్తిని దోచుకోకూడదు అని చెప్పి చేయడమే కాకుండా శక్తికి తగ్గటువంటి ఫలితాన్ని ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో ఇవాళ 312 రూపాయలు, 18 రూపాయలు ఒక టార్గెట్ పెట్టి మినిమం ఆ కూలికి తగ్గకుండా ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా అమలు చేయాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన విబిజీ రామ్జీ పథకం పలాస మండలం, తర్లకోట, మందస మండలం,
కుసుమాల గ్రామంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, కూలీల సంక్షేమానికి మరియు ఉపాధి హామీ పనుల్లో నాణ్యత పెంపుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. గ్రామీణ ప్రజలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి ప్రభుత్వ సేవలను వేగవంతంగా అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. వికసిత్ భారత్ జీ రామ్జీ కార్యక్రమం ద్వారా 125 రోజుల ఉపాధి హామీ పనుల ప్రణాళిక రూపొందించి గ్రామ సభల ద్వారా గ్రామ పంచాయతీ ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. ఉలపొకమా అయిపోయింది. అన్నవరం దేవస్థానం మరో బృహత్తర కార్యాన్ని భుజాన వేసుకుంది. భక్తులకు ఉచిత అన్నదానం కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న దేవస్థానం తమ అధీనంలో ఉన్న విద్యాలయాల్లో మధ్యాహ్న భోజన పథకానికి శుభారంభం చేసింది. ఈ పథకాన్ని ధర్మకర్తలతో కలిసి ఈవో చక్రధర్రావు లాంఛనంగా ప్రారంభించారు. అన్నవరం దేవస్థానం సహకారంతో నిర్వహిస్తున్న సత్యదేవ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థుల సౌకర్యార్థం స్వామివారి నిత్య అన్నదానం ట్రస్టు ద్వారా మధ్యాహ్నం భోజన ప్రసాద పథకాన్ని ఈవో ఎన్ చక్రధర్రావు ప్రారంభించారు. గురువారం ఈవో చక్రధర్రావు పాలకమండ సభ్యులు అధికారులతో కలిసి సత్యదేవ డిగ్రీ కళాశాల మరియు జూనియర్ కళాశాలకు వెళ్లి విద్యార్థులకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. ఈ సందర్భంగా ఈవో చక్రధర్రావు మాట్లాడుతూ సత్యదేవ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు ఇటీవల జరిగిన ట్రస్ట్ బోర్డు సమావేశంలో ఈ పథకాన్ని అమలు చేయమని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారని, దీనికి అనుగుణంగా గురువారం కళాశాలలో శ్రీకారం చుట్టామన్నారు. ఈ పథకం వల్ల నిత్యం సుమారు 600 మంది విద్యార్థులకు ఆకలి బాధ తీర్చేందుకు దోహదపడుతుందని ఈవో చక్రధర్రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు పర్వత సురేష్, చిరంజీవి శర్మ, ఎక్స్ అఫీషియా సభ్యులు కాంతారావు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఏ ప్రొఫెషన్ అయినా ఆ ప్రొఫెషన్ గొప్ప. ఆ డాక్టరే గొప్ప అనుకోకలేదు, ఇంజనీర్ గొప్ప అనుకోకలేదు, యూఏ గొప్ప అనుకోకలేదు. ఏ ప్రొఫెషన్ కి ఆ ప్రొఫెషనే గొప్ప. అలాగే అన్నింటిలో కాకుండా టీచర్స్ ప్రొఫెషన్ ఇంకా గొప్ప. ఇచ్చారంటే వాళ్ళ చేతులు పెద్దగా వేలాది లక్షలాది మంది స్టూడెంట్స్ స్థానబట్టి వాళ్ళని మట్టిలో మాణిక్యాల ఉండే మనందరినీ కూడా భోగినీళ్ళ వస్త్రాలుగా తయారు చేస్తారు. మరి ఆ యొక్క తయారయ్యే దాంట్లో ఒక పశువైన అవ్వచ్చు, దగ్గర చూసేటప్పటికి గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు. కాబట్టి వారు కూడా ఏదైనా గవర్నమెంట్ చూసుకోవాలి. మరి ఈ శాఖ మీద చాలా పట్టుదలగా ఉండటం, గవర్నమెంట్ స్కూల్లో ఆయన వ్యూ ఏంటంటే ఈ స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్కి ఎంత డిమాండ్ ఉందో, అడ్మిషన్ దొరకడానికి ఎన్నెన్ని రికమెండేషన్స్ ఎంతైతే వేరియన్స్ ఉంటాయో అంత రికమెండేషన్స్ తోటి, అంత క్వాలిటీ వర్క్స్ తోటి ఈ గవర్నమెంట్ స్కూల్స్ అంటే తద్వారా మనకి గవర్నమెంట్ కాకపోయినప్పటికీ కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఎస్పెషల్లీ అంటే ప్రైవేట్ వాళ్ళు రకరకాలుగా పోటీ పడతారు, వాళ్ళకి ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అలాగే మంచి మంచి కాస్ట్ యొక్క మీకు ఏదైతే ఉందో హెల్ప్ఫుల్ గా ఉండేవి ఉంటాయి. టీచింగ్ విధానంలో మోడర్న్ గా ఉంటుంది. డిఎస్సి మెగా మేళా పెట్టి అందరూ కొన్ని వేల మంది టీచర్స్ ని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. మళ్ళా తదుపరి కూడా రిక్రూట్మెంట్ కూడా ప్రిపరేషన్ జరుగుతుంది. కేవలం 10th ఫెయిల్ అయిన కూడా పెడతారు. రెండవది ఇదే సభాముఖంగా చెప్తున్నాను, ఇక్కడ మరి జనరల్ గా ఇలా చూస్తే ఇండియన్ అంతా చెప్పొచ్చు అన్నారు. మీ స్కూల్ పరిస్థితిని మీ హెచ్ఆర్ ద్వారా మాకు తెలుస్తుంది. ఖచ్చితంగా
బాగా కేర్ తీసుకున్నారు. టీచర్స్ కూడా అదే కోవలో పనిచేస్తారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ లేనడలా మీరు కూడా టీచర్స్కి హెచ్ఎం గారికి నేను మళ్ళా మీరు లేదని కాదు, నా మాటను అబద్ధం చేసుకోవద్దు. ఇంకా కష్టపడి అవసరమైతే మన పర్సనల్ లైఫ్ కూడా కొంత టైం గడపడానికి కూడా తగ్గించుకుని ఇక్కడే చూడటం, ఎగ్జామ్స్ టైంలో మన ప్రైవేట్ క్లాసులు పెట్టడం, అలా చేస్తే మీరు తీసుకున్న జీతం కంట మీరు కోటేశ్వరుడు అనుభవిస్తున్న ఫీలింగ్ కంటే చాలా ఎక్కువ. దాని ఆనందం మీరు దయచేసి అలాంటి రిజల్ట్స్ని మా కష్టపోతే మేము అందరూ ఉండగానే మీరు మాకు చూపించాలని మాకు అదొక స్వార్థం. ఆ స్వార్థంతో మిమ్మల్ని మేము అడుగుతున్న కోరిక అదిగితే సరే ఇంకా కష్టపడండి, బాగా సానపట్టడం అంటే ఏదో బట్టి మార్పులు కావడం కాదు, స్పాంటనస్ గా సమాధానం చెప్పాలి. వాళ్ళు ఎగ్జామ్కి ఏ కారణం చేతైనా ముందుగా ప్రిపరేషన్ లేకపోయినా వన్ డే చూసైనా సరే ఎగ్జామ్ మోర్ దాన్ 95% వచ్చేదాకా ఆ స్కిల్స్, ఆ జ్ఞాపశక్తిని దాన్ని చేయాలి. ముందుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ కాలేజీలో కూడా ప్లే గ్రౌండ్స్ కానీ ఉండటం లేదు, స్కూల్స్లో అయితే అసలు ఉండటం లేదు. ఏదో కంపార్ట్మెంట్ లాగా కట్టేస్తున్నారు, అందులో పెట్టేస్తున్నారు విద్యార్థులు. దానికి సరైన వెంటిలేషన్ ఉండదు, మంచిగా సూర్యరశ్మి తగలదు. అలాగే ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ మన భారతీయ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా కూడా యోగాని అభ్యసిస్తున్నారు. యోగా క్లాసులు కండక్ట్ చేయడం, అలాగే డ్రిల్ అది చాలా శ్రద్ధలో అలాగే చూపించుకుంటారు కదా, హైయెస్ట్ మార్కులతో అవుతారు. ఇంకా మనకి లోటు ఏంటంటే ఒక అన్నదానం లోటు ఉంది. ఆ లోటు కూడా ఈ రోజుతో సమస్య పోయింది. కాబట్టి మా కళాశాల రైతుల భూ హక్కులకు పూర్తి రక్షణ కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. రావులపల్లె మండలం పొడగట్లపల్లెలో రైతులకు రాజ్యముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల భూములపై యాజమాన్య హక్కులను మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో ప్రభుత్వ రాజ్యముద్రతో పాస్ పుస్తకాలను అందిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రైతుల భూములకు తగిన రక్షణ లేకపోవడంతో అనేక సమస్యలు ఎదురయ్యాయని విమర్శించారు. సరిహద్దు రాళ్లు, పట్టాదారు పాస్ పుస్తకాలపై అప్పటి ముఖ్యమంత్రి చిత్రాలను ముద్రించడం ద్వారా రైతుల హక్కులను దెబ్బతీసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. నాగశంకరుడు గారు, మల్లేశ్వరాజు గారు, స్టెమ్ గారు, రామారావు గారు, శ్రీ సతీష్ రాజు గారు, కృష్ణరాజు గారు, బుజ్జి గారు, ఏడుకొండల గారు, మన చాలామంది మన గ్రామ పెద్దలందరూ ఉన్నారు. మన సూర్యనారాయణ, ఎంపీడీసీ గారు, ప్రతి ఒక్కరికి రైతులు తమ యొక్క భూములు తమ హక్కులు ఉన్నాయి, తమ ఆస్తులని భావించి అటువంటి ముత్తాతల నుంచి, పూర్వీకుల నుంచి, తాతల నుంచి, తండ్రుల నుంచి తమ నుంచి తమ పిల్లలకి అందించేటటువంటి సొంత భూములు మరి గతంలో ఆ ఆస్తులు కాపాడుకోవడానికి ఇబ్బందులు పడే పరిస్థితి మనం చూసాం. ఆ యొక్క పాస్ పుస్తకాలన్నీ కూడా ఒక పార్టీ, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీకి చెందినటువంటి రంగులతో ఆనాటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు లేదా ఇతర వారి ఫోటోలతో ఆ పాస్బుక్లు అందివ్వడం, సర్వేరాళ్ళ మీద కూడా మరి వారి ఫోటోలు ముద్రించడం, సర్వేరాళ్ళు కూడా పాస్బుక్ల మీద అన్నీ కూడా వాళ్ళ యొక్క ఇది నా ఆస్తి కాదేమో, ఎవరి దగ్గర వెళ్తే రేపొద్దు ఇది గవర్నమెంట్దేమో, ఇలా సొంత ఆస్తి కాదేమో అనే భావం వచ్చేలాగా ఆ ప్రభుత్వం వ్యవహరించింది. అదే కాకుండా దానికి తోడు ఈ యొక్క లావాదేవీలైనా రైతాంగ పరంగా ఉన్నటువంటి సొంత ఆస్తులకు సంబంధించినటువంటి లావాదేవీలైనా ఉంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే యాక్ట్ని తీసుకొచ్చి తన చెప్పు చేతుల్లో పెట్టుకుని దాన్ని కూడా రైతాంగాన్ని, ప్రజల్ని ఇబ్బందులు పాలు చేసే విధంగా
ఏదైనా కోర్టులో తీసుకునే అంశాలు కూడా వారి పరిధిలో తెచ్చుకుని ప్రభుత్వం పెత్తనం చెలాయించి వాళ్ళకి పులివెందుల ఎమ్మెల్యే వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై జగంపేట ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ విరుచుకుపడ్డారు. జగంపేటలో టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మీడియాతో మాట్లాడుతూ సాక్షి పేపర్లో పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలను చూస్తే చాలా ఆశ్చర్యం వేసిందన్నారు. అయిపోయిన పెళ్లికి బాధ్యాలు ఎందుకో అర్థం కావటం లేదన్నారు. ఈ రాష్ట్ర రాజధాని కోసం ఆయన మళ్లీ మాట్లాడడం చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యం మీద, భారత రాజ్యాంగం మీద జగన్ కు విలువ గాని అవగాహన గాని లేదని ఆయన పేపర్ స్టేట్మెంట్ బట్టి అర్థమవుతోందన్నారు. ఇలా ఒక్కొక్క అంశాన్ని చెప్తే గంటల తరబడి మీ ఇద్దరికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చెప్పేటటువంటి విధానం ఉంటుంది. అసలు నీ క్యారెక్టర్ ఏంటి? నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా పరికి రానటువంటి వ్యక్తిత్వం నీ వ్యక్తిత్వం. ఇంకెంతకంటే పరిభాష మాట్లాడక్కర్లే అతని గురించి. ఒక రాజకీయ నాయకుడిగా పనికి రానటువంటి వ్యక్తిత్వం అతని వ్యక్తిత్వం. ఇటువంటి విధానాన్ని ఎంత తగ్గించుకొని ఒక ఎల్డర్ గానికి సలహా ఇస్తున్నా. ఎందుకంటే నీతోటి నేను కూడా కొన్నాళ్ళు నడిచా. ఆలోచన చేయి. చిన్న వయసులో ఒక మంచి అవకాశం, ఓ పార్టీకి నాయకత్వం వహించే అవకాశం వచ్చింది. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం వస్తే దాన్ని ఇట్లా చేసుకోలేదు నువ్వు. ఈ పార్టీనన్నా నడపడానికి భవిష్యత్తులో ఒక రాజకీయ పార్టీ, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో నాది ఒక రాజకీయ పార్టీ అని అనిపించుకోవడానికి నీకు మళ్ళీ ప్రజలు అధికారం ఇస్తారని మాత్రం నేనైతే నమ్మటంలో విశ్వసించను. కానీ కనీసం ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగడానికి నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఒకటే నేను చెప్తాను నీకు సలహా, ఇవాళకైనా సరే. ఆనాడు చెప్పాను నేను ఉన్నప్పుడు. నీ తండ్రి జీవితాన్ని ఒక్కసారి, ఆయన జీవిత సంగ్రామంలో వీడియోస్ ఉంటాయి కదా, ఒక్కొక్క సంఘటనని చూడు. రాజకీయ పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో అర్థమవుతుంది. అలాగే ఇంకా అంతకంటే కూడా మెరుగులు దిద్దుకోవాలనుకున్నా, మళ్ళీ మరొకసారి నువ్వు ఆంధ్రప్రదేశ్ సీట్ ఎక్కాలనుకుంటే, ఆ ఆశ ఉంటే సిగ్గు విడిసి బేసిజానికి పోకుండా చంద్రబాబు నాయుడు యొక్క జీవిత సంగ్రామాన్ని ఒక్కసారి చదువు. ఈ రెండింటిని నువ్వు అవగాహన చేసుకోగలిగినట్టయితే నువ్వు ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా కొనసాగడానికి అర్హత సంపాదించుకుంటావు. తర్వాత ఉన్న ఆలోచన, ఈ సలహాను నువ్వేమన్నా విజ్ఞతతో తీసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖపడతారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు కలుషితం కాకుండా ఉంటాయి. లేకపోతే ఇవాళ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు అరే నీ విధానం ఏంటో నాకు అర్థం కాదు. టక్కన బెంగళూరు నుంచి వస్తావు, ఒకసారి ఓ ప్రెస్ మీట్ పెడతావు, ఒక గంట, ఏదో డగ్గుబొల్లు వేసిపోతావు. మళ్ళీ పెద్ద గొప్పగా ప్రతిపక్ష నాయకుడు కావాలంట. ఎలాగిస్తారు నీకు ప్రతిపక్ష నాయకుడు? వ్యక్తిత్వం ఉంటే ఇస్తారు. 11 మంది కాదు, ఒక్కడితో ఉన్నాడు కూడా ప్రతిపక్ష హోదాలు లేకుండా ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి నాయకులు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. చంద్ర రాజేశ్వరరావు కానీ, బోడేపూడి వెంకటేశ్వరరావు కానీ, విద్యాధరరావు కానీ, విద్యాసాగర్ కానీ మన స్థాయిలో ఉన్నాడు. ఇంకా వెనక్కి వెళ్ళి ఉంటే ధర్మల నాగిరెడ్డి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, మహనీయులు. బావులాల గోపాలకృష్ణయ్య, పుచ్చరపల్లి సుందరయ్య,
అంతేందుకు నీ తండ్రి రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించి ఆనాటి ప్రభుత్వాలకి తగు సలహాలు ఇచ్చినటువంటి వ్యక్తులు. నువ్వేం చెప్తావు అప్పుడు? మావిగర్. కానీ నీ వ్యక్తిత్వాన్ని మాత్రం బయట పెట్టుకోవడానికి చాలా చక్కని విధానంలో ఈ గన్ కల్చర్ మాత్రం నేను వదలను అని చెప్పడానికి మాత్రం మంచి మావిగర్ని తీసుకొచ్చారు. ఇదే విధానంతో నువ్వు నడిచినట్టయితే నీ కర్మ నువ్వు కాల్చుకున్నట్టు అవుతుంది, నీ ఇష్టం. ఓకే. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనకాపల్లి జనసేన పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మీ పార్టీలోని గూండాలకు, ఖైదీలకు ఆశ్రయం ఇచ్చి పరామర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కర్రి సత్యనారాయణ, చదరం నాగేశ్వరరావు, దాడిబుజ్జి, గంగుపాము జగదీష్, ఆళ్ల రామచంద్రరావు, మంగా ఈశ్వర్, విల్లూరి హరి, కాడ్రేగుల ఉమా, బర్నికాన రాము, తాతయ్య నాయుడు, ఎల్లప్ప శ్రీను, కాడ్రేగుల జోగేంద్ర పాల్గొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన ఒక సువర్ణ పరిపాలన గత 2 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. ఏ అంశం తీసుకున్నా, ఏ శాఖ తీసుకున్నా, ఏ ఒక్క సమస్య తీసుకున్నా అవన్నీ కూడా పూర్తి స్థాయిలో వాటిని ఆ సమస్యలు నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వారు మరియు ఉప ముఖ్యమంత్రి వారిని చూసి ఓర్చుకోలేక, ఓర్వలేక ఏదో ఒక రకమైన గందరగోళ పరిస్థితి ఏర్పాటు చేయాలి, రాష్ట్రంలో ప్రజల్ని అలాగే పెట్టుబడి పెట్టడానికి వచ్చిన ఇన్వెస్టర్లని ఒక గందరగోళ పరిస్థితిలోకి తీసుకెళ్లాలని ఒక దురుద్దేశంతో గత ప్రభుత్వాన్ని నడిపినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా మావిగన్ అనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలను, భవిష్యత్తు తరాలను కూడా ఒక గందరగోళ స్థితికి తీసుకొస్తున్నారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి రకరకాలైన విమర్శలు చేస్తున్నారు. దేశం మెచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు అభిమానించే పవన్ కళ్యాణ్ మీద ఈయన దుష్ప్రచారం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ మీద మీరు చేసే దుష్ప్రచారాన్ని ప్రజలు ఎవరో నమ్మరుగాక మిమ్మల్ని ఇంకా 11 సీట్ల నుంచి ఇంకా కిందకు తొక్కేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మచ్చలేని మంచిముత్యం లాంటి నాయకులు వారి మీద లేనిపోని అబండాలు వేస్తూ ఆయన వ్యక్తిత్వ హననానికి మీరు పాల్పడుతున్నారు. ఎన్నికల ముందు అదే చేశారు, అదే త్రోవలో మళ్ళీ నడిచెళ్తున్నారు. పర్వాలేదు, ప్రజల మీద మంచి గుణపాఠమే చెప్పారు, మళ్ళీ కూడా చెప్పబోతున్నారు. ఎందువలనంటే ఆయన స్వార్థ రాజకీయాలు చేయలేదు. నీలాగా తల్లిని, చెల్లిని అన్యాయం చేసేసి ఆయన ఏమీ చేయలేదు. కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నారు, ప్రజల్ని బాగా చూసుకుంటున్నారు, ఆయనకు అప్పచెప్పిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా నీ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పుడు హిందూ దేవాలయాలపైన జరిగిన దాడులపైన ఏమీ చర్యలు తీసుకోలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది అనాలి. మీరు కూడా అలాంటి భాషే వాడుతున్నారు. ఇక్కడ రామతీర్థాల్లో రాముల వారి శిరస్సును ఖండిస్తేనే కనీసం కేసు పెట్టి అరెస్ట్ చేయలేని చేతగాన ప్రభుత్వం అప్పుడు మీది. అదేవిధంగా దేవతామూర్తులు ఊరేగింపే రథాన్ని తగలబెట్టేస్తే దోషుల్ని శిక్షించలేకపోయావు. అలాంటి ప్రభుత్వాన్ని నడిపిన నువ్వు మా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద లేనిపోని అబండాలను మాట్లాడుతున్నావు. నీ పద్ధతి ఏంటో నీకే తెలీదు. నీ పార్టీకి ఒక పద్ధతి లేదు. అసెంబ్లీలో 2014లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటి మాట్లాడావు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి మాట్లాడావు, మళ్ళీ ప్రతిపక్షంలో ఒకటి మాట్లాడావు. మతి ఉండే మాట్లాడుతున్నావా, మతి భ్రమించి మాట్లాడుతున్నావా? ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ జిల్లా భద్రతా కమిటీ సమావేశం, మాదక ద్రవ్యాల విక్రయం, వినియోగంపై ఉక్కుపాదం. అన్నవరం దేవస్థానంలో మరో బృహత్తర పథకం, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం. జగంపేటలో బీబీజీ రామ్జీ పథకం లాంచింగ్, రాజపూడిలో పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.